వివాహేతర సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కొందరు చాటుమాటున సాగిస్తే మరికొందరు బరి తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఓ ఇంటిని బుగ్గిలా మార్చింది. పిల్లలు ఉన్నా, పెళ్లిళ్ళు అయినా ఇలాంటి సంబంధాలు ఎందుకు ఆగడం లేదు? పంచాయతీలు, కౌన్సిలింగ్లు, పోలీస్ కేసులు ఏది పనిచేయడం లేదా? ఇలాంటి ఘటనే ఓ గ్రామంలో జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న జంట వలన ఈ రెండు కుటుంబాలు భగ్గుమన్నాయి. ఇండ్లు కాలిపోయాయి. అసలు ఏమా కథ? ఏం జరిగింది అసలు? ఆ ఘటనపై స్పెషల్ స్టోరీ మీకోసం. మహబూబాబాద్ జిల్లా గుండాల తండాలో ఓ వివాహేతర సంబంధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఏకంగా ఓ మహిళ భర్తకు చెందిన బంధువులు ఆమె ప్రియుని ఇంటిని కాల్చి బూడిద చేశారు. ఇల్లు, ట్రాక్టర్, హార్వెస్టర్ వంటి విలువైన వస్తువులు అగ్నికి ఆహుతి చేశారు. ఈ ఘటన గ్రామస్తులకు తీవ్ర భయాందోళనకు గురిచేసింది. జగన్, వసంత దంపతులు, వీరికి పిల్లలున్నారు. అయితే అదే తండాకు చెందిన లునావత్ మల్సూర్తో వసంతకు కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత నుంచి జగన్, వసంతల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కుటుంబ సభ్యులు, తండా పెద్దలు పలుమార్లు పంచాయతీలు నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఫిర్యాదు ఇవ్వడంతో వసంతను సఖీ కౌన్సిలింగ్ సెంటర్లో పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. మల్సూర్పై జగన్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినా వివాదానికి శాశ్వత పరిష్కారం దొరకలేదు. తండా పెద్దలు కూడా మల్సూర్, వసంతలను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా ఆ హెచ్చరికలు వారు పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య వసంత, మల్సూర్ ఇద్దరు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. భార్య ఇంటిని విడిచి వెళ్లిపోవడంతో ఆగ్రహానికి గురైన జగన్ తన బంధువులతో కలిసి మల్సూర్ ఇంటిపై దాడికి దిగాడు. ఇంటికి నిప్పు పెట్టడంతో పాటు అక్కడ నిలిపి ఉంచిన ట్రాక్టర్, హార్వెస్టర్ను కూడా కాల్చివేశారు. ఇంట్లో ఉన్న సుమారు 2 లక్షల రూపాయల నగదు సహా గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొన్నాయి. తండావాసులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో సిబ్బంది అగ్నిమాపక శకటంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికి భారీ ఆస్తి నష్టం సంభవించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ మల్సూర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఆస్తి దహనం కేసులో జగన్, అతని బంధువులపై కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన తండాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ వివాదాలు నియంత్రణ తప్పితే ఎంత పెద్ద నేరాలకు దారితీస్తాయో ఈ సంఘటన స్పష్టం చేసింది. చట్టపరమైన మార్గాలను ఆశ్రయించకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు సమాజంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.